నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్న ఏపీలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. 2-3 రోజుల్లో ఏపీలోని మిగతా ప్రాంతాలకు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నైరుతి రుతుపవనాలు ఏడాది అనుకున్న సమయంగానే ముందుగానే ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా కేరళ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకున్న సమయానికన్నా ముందే ప్రవేశించడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రవేశించారు, మిగతా ప్రాంతాల్లో ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది, మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునంద గారు ఉన్నారు. చెప్పిన ఈ ఏడాది దాదాపు రుతుపవనాలు అనుకున్న సమయం కానీ చాలా ఎర్లీగా వచ్చాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు రాయలసీమ ఈ ప్రాంతాల్లో ప్రవేశించాయన్నారు. ఏ ప్రాంతాల్లో ప్రవేశించారు? రాయలసీమలో ఉన్నటువంటి కింద అనంతపురం, సత్యసాయి ఈ ప్రాంతం, నెల్లూరు ఈ ప్రాంతం వరకు కూడాను విస్తరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రానున్న 2 రోజుల్లో మరింత భూభాగాన్ని ఇది నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో కూడా చాలా ప్రాంతాన్ని కవర్ చేయడం జరిగింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం. ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని కూడా రానున్న 2 రోజుల్లో ఇంకా మరికొంత భాగము రానున్న 2 రోజుల్లో కూడా విస్తరించడానికి అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలోను అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ కూడా చాలా కొన్ని ప్రాంతాల నుంచి చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉంటున్నాయి. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు అలాగే ఉదయం నుంచి కూడా క్లౌడీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. మరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో ఉండి తర్వాత 3rd డే నుంచి ఇంకా వర్షపాతం పెరుగుతుంది. చాలా చోట్ల ఈ యొక్క తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. ఎక్కడైతే ఎండ వాతావరణం ఉంటుందో అక్కడ కొంచెం ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం చేత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదర్వైజ్ రెయిన్ పడుతున్నంతసేపు కూడా మనకి సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు మరి ఉంటాయి. టెంపరేచర్స్ దాదాపు అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ఇన్ని రోజులు. ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంది? సో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుందా? ఎలా? సో ఎక్కడైనా థండర్ యాక్టివిటీ ఉందా? ఎస్, ఈ యొక్క టెంపరేచర్స్ వల్ల థండర్ యాక్టివిటీ కూడా ఉంటుంది. చాలా ఎక్కువ స్థాయిలో ఈ యొక్క థండర్ యాక్టివిటీ అనేది కనబడుతూ ఉంది. రానున్న 5 రోజులు కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు కోస్తా ఆంధ్ర అంతటా కూడా విస్తరిస్తాయి. 2 రోజులు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. తర్వాత 3rd డే నుంచి చాలా ప్రాంతాల్లో ఉండి మనకి క్లౌడీ వెదర్ కూడా ఉంటుంది. ఈ యొక్క రెయిన్ ఉండటం కారణం చేత మనకి ఈవెన్ టెంపరేచర్స్ కూడా పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా చోట్ల తగ్గే అవకాశం ఉంది. ఎక్కడైతే ఎండ వాతావరణం ఉంటుందో అక్కడ మాత్రం కొంచెం ఉక్కపోత వాతావరణం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడాను సో రెయిన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి నార్మల్ వెదర్ అనేది ఉంటుంది. ఈవెన్ సాధారణ మీద కూడా తక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అడ్వాన్స్ అవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది దాదాపుగా? సో రెయిన్ యాక్టివిటీ గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ ఏడాది అయితే డెఫినెట్గా గుడ్ రెయిన్స్ అనేవి ఇండికేట్ చేస్తున్నారు. సాధారణమైనటువంటి వర్షపాతం అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పటికే ప్రవేశించిన 2 రోజులు ఈ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తాకినవి. మరి 2-3 రోజులు ఇంకా రెయిన్ఫాల్ కూడా పెరుగుతుంది. అలాగే మిగతా భూభాగాన్ని కూడా కవర్ చేసే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మన కోస్తా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ వరకు కూడా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఏడాది గతంతో పోలిస్తే ఖచ్చితంగా మంచి వర్షపాతం పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఒక తీపి కబురుగా అని చెప్పొచ్చు. అందుకున్న సమయం కన్నా ముందుగానే వర్షాలు రావడం, రుతుపవనాలు రావడంతో వర్షాలు కూడా ఏడాది బాగా పడతాయని చెప్పి ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతోష్ నాయుడు, విశాఖపట్నం.